ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈ ఎలక్షన్స్లో ఎలా పనిచేయబోతోంది? రాష్ట్రం అంతా కూడా మా వంతు మేము గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో మీరు చూశారు, క్రితం నెలే వందలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు, అలాగే మేము కూడా అక్కడికి వెళ్ళి అనేక ధర్నాలు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 1% మీడియా కూడా చూపించడం జరగలేదు. అదే షర్మిల గారు వచ్చి 20 నిమిషాలు చేయగానే బ్రహ్మాండమైన ధూమ్ధామ్గా జరిగింది. అది తప్పే ఉండట్లేదు, వారు చేశారు, సంతోషం. అందుకని అది సరే వచ్చినా రాపోయినా మా వంతు గత 5 సంవత్సరాల నుంచి అయితే 2019 ముందు కంటే, దయచేసి ప్రతి ఒక్కరిని 2019 ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. ఇచ్చాపురం టు హిందూపురం చైతన్య యాత్ర, హిందూపురం టు ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర, మొత్తం విద్యార్థి యువజనులతో కలిపి సమరయాత్ర 2O కింద పెట్టాం 2 సార్లు. 26 జిల్లాలో ధర్నాలు మన జనవరి 30 తారీఖున, క్రితం సంవత్సరం అంతకుముందు కూడా ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చిన జూలై 18 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఏక సమయంలో ధర్నాలు చేయటం కానీ, అనేక కళాశాలల్లో కానీ మిగతా చోట్ల సమావేశాలు నిర్వహించడం, సాధ్యమైనంత వరకు మనిషి ఎంతటి వరకు అవసరం కంటే అంతకు మించి కూడా మేము చేస్తూనే ఉన్నాం, ఏ రోజు ఆపలేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో చిక్కి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టకపోవడం దురదృష్టకరం. కానీ వదలమండి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2 ఎంపీలు ఉన్నారు, ఒకరు కేసీఆర్ గారు, ఒకరు విజయశాంతి గారు, ఇద్దరు ఒకరు మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు. కానీ ఈ దేశంలో అందరినీ కన్విన్స్ చేసి మోర్ దాన్ 50% ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు భావితరాలకి భవిష్యత్తుకి ఒక జీవనాడి లాంటిది, ఒక శ్వాస లాంటిది. నేనుగా అందరూ చెప్పారు. కళ్యాణ్ బాబు గారు అయితే అది ఒంటికి కారం రాసుకోండి అన్నారు, ఫైట్ చేయండి అన్నారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు, మధ్యలో వచ్చారు, ఆయన 3 నెలలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2015 ఆగస్టు 10వ తారీఖు నుంచి ఉద్యమంలోకి వచ్చి ఆయన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆఖరిలో వచ్చారు. సరే, వాట్ ఎవర్ మీది. కానీ ఇవాళ ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి. ఇది ఒక ముగిసిన అధ్యాయం మాట్లాడి వర్ణించే రాజకీయ నాయకులు ఆంధ్రాకి పట్టిన శనులు, వాళ్ళు ద్రోహులు, దుర్మార్గులు. 2027 మార్చి 31 వరకు కొన్ని ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు ఇంకా కొనసాగుతున్నాయి. పాండిచ్చేరికి ఇస్తాం, కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు స్పెషల్ స్టేటస్ అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భంలో అది ముగిసిన చాప్టర్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ భావితరాలకు అవసరమైన చాప్టర్. అది కనుక లేని పక్షంలో డైరెక్ట్గా ఇందరిలోకం నుంచి ఎవరన్నా తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రిని చేసినా ఏదో నామకే వస్తాయి తప్పితే మిగతా వచ్చే సమస్య లేదు. భావితరాలకు చాలా అత్యంత అవసరమైన విభజన హామీలు అన్నీ కూడా ప్రత్యేక హోదాతో పాటు